కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమతులు వచ్చాయి. ఇవన్నీ ఇట్లా ఉండగా కూడా మేమేమంటున్నామంటే ఇవన్నీ ఇట్లా ఉండగా కూడా మీరు రాజకీయం కొరకు కాలయాపనం చేసే ప్రయత్నం చేయకుండా మనకు నేషనల్ లెవెల్లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది. అదే కాకుండా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళతోని కమిటీస్ వేసి వాళ్ళ ద్వారా నివేదికలు తీసుకొని నేనేమంటానంటే నివేదిక ద్వారా 2 పనులు చేయొచ్చు. ఒకటి, బాధ్యులపైన చర్యలు తీసుకోవచ్చు. రెండవది, దాన్ని వెంటనే ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. మీరు 2 చేయమని అడుగుతున్నా. నేను అడిగేదంటే తప్పేమున్నది, నా డిమాండ్లో తప్పేమున్నది? అది చేయండి, ఇది చేయండి. బాధ్యుడు నేనైతే నా మీద చర్య తీసుకోండి. డెఫినెట్లీ ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు శిక్షింపబడవలసిందే, తప్పులేదు. ఎట్ ద సేమ్ టైం మీరు రేపు జూన్లో వరదలు వస్తాయి గోదావరికి. ఆ వరదల సమయంలో అది పూర్తిగా కొట్టుకపోతే దానికి బాధ్యత ఎవరు వహించాలి? మీకు లేదా బాధ్యత? మీరు ప్రభుత్వంలో లేరా? మీరు బాధ్యత వహించారా? ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఒక తర్వాత ఒకడు వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. 93,000 కోట్లు ఖర్చు పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడు ఉంది. ఇంకొక 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకో 5-10 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇప్పుడు మల్లన సాగర్ ఉన్నది, 50 టీఎంసీల నీటిని అక్కడ నిల్వబెడుతున్నాం. దాని కింద దాదాపు 4 లక్షల 5 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉన్నది. కాలువలు తవ్వితే నీరే ఇవ్వచ్చు. ఆ కాలువలు తవ్వడానికి తక్కువ డబ్బులు కావాలి. అవునండి, అందుకే కదా నేను కాపర్ డ్యామ్ కట్టమనేది. కాపర్ డ్యామ్ అంటే కాపర్తో కట్టారు. కాపర్ డ్యామ్ మీన్స్ మట్టి కట్ట. ప్రభుత్వం చెప్తే నేను చెప్తా, నువ్వు చెప్తా, మనం ఎక్స్పర్ట్స్ కాదు కదా. ఒక నిమిషం వాళ్ళు ఏం చేయడానికి పోయినో నాకు తెలియదు, కానీ మేము మాత్రము మేడిగడ్డ పైన ప్రజలకు వివరించడానికి వెళ్తున్నాం.